జరుగుతుంది. ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వాళ్ళకి ప్రెసిడెంట్, సెక్రటరీ వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఈ వాక్ ఫర్ బుక్స్ అంటే పుస్తకం కోసం వాక్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మన పట్టణంలో ముఖ్యులు అందరూ వచ్చారు. వారితో కలిసి ఈ బుక్ ఫేర్ దాకా వెళ్ళి అందరికీ నా తరఫున సూచన ఏమిటంటే పుస్తకాలని ఎంతైనా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రాను పుస్తకం విలువ కొద్దిగా తగ్గిపోతా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఏర్పాటు చేస్తుంది. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రదర్శన సందర్భంలో ఈ పుస్తక ప్రియుల పాదయాత్రని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. పుస్తక పఠనం ఆవశ్యకతను తెలియజేయడానికి, పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని చెప్పని ఈ తరాన్ని తెలియజేయడం కోసం ఇలాంటి యాత్రలు చాలా ఉపయుక్తమైన విషయాలు. ఎందుకంటే మనం ఇవాళ దృశ్య మాధ్యమంలో ఎంత చూసినా అది మన తలకెక్కదు. పుస్తకం చదివితేనే మనకు గుర్తుంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే ఈ రోజున అపారమైన తెలుగు సాహిత్యం, మనకు 100,000 సాహిత్యం ఉంది. సంతోషం ఏంటంటే వాళ్ళ పుస్తక ప్రదర్శనకి వేలాది సంఖ్యలో ధరలు రావటం కొత్త మనందరికి కూడా కొంత ఆశాజనకంగా కనిపిస్తున్న పరిస్థితి. అంచేత ఇలాంటి యాత్ర ఇవాళ అందరికీ కూడా ఒక చైతన్యాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటూ, పుస్తకం అంటే అది మన కొరకు కాదు, ఎవరి కొరకు వాళ్ళు తమ జ్ఞానాన్ని పెంపొందించడం కోసం పుస్తక పఠనాన్ని వృద్ధి చేసుకోవాలని చెప్పి సందర్భంలో కోరుతున్నాను. ప్రధానంగా ఈ 36వ పుస్తక ప్రదర్శన సందర్భంగా దీంట్లో ఎక్కువ మంది విద్యార్థులను ఇన్వాల్వ్ చేయడం అనేటువంటి చాలా ప్రముఖమైన విషయం. తర్వాత ఈ పుస్తక పఠనం పట్ల నెక్స్ట్ వచ్చేటువంటి ఈ జనరేషన్స్ ఏమన్నాయో నూతన తరం ఏదైతుందో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా ఇవాళ మేము ఉన్నామంటే మేము ఒక 10 ఏళ్ళ తర్వాత కనపడం, కానీ తర్వాత ఒక 50-60 ఏళ్ళు కనపడేవాళ్ళు ఈ విద్యార్థులను యువకుల్ని దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు నేను ఈ పుస్తక ప్రదర్శన కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇందులో అప్పుడే ఇది 6వ 7వ పాల్గొనడం వాకింగ్లోను. లాస్ట్ ఇయర్ ఒకసారి రాలేదనుకుంటాను. చాలా సంతోషం. విజయవాడ గ్రేట్. ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే బుక్ ఎగ్జిబిషన్ చిన్న విషయం కాదు. బుక్స్ను మర్చిపోతారేమో అనేటువంటి ఆ భయాన్ని పోగొడుతూ ఉంటుంది. చాలా బాగుంది. ఇలాగే జరగాలని కూడా నిర్వాహకుల్ని కోరుతున్నాను. విజయ్ కుమార్ గారు వెళ్ళి ప్రతి సంవత్సరం పిలుస్తారు, వస్తాను, వెళ్తుంటాను. చాలా బాగుంది. ఇయర్కి పెరుగుతుంది. అది చాలా గ్రేట్ అచీవ్మెంట్. లెట్స్ గో అహెడ్. విజయవాడ పుస్తక మహోత్సవానికి అభినందనలు. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన 35వ బుక్ ఫేర్ అనేది చాలా విజయవంతమైంది. అదే స్ఫూర్తి ఇక్కడ కూడా కొనసాగుతూ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చదువర్లు, పుస్తకాభిమానులు ఉత్సవానికి వస్తుందని తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది. రెండు తెలుగు సమాజాలని జ్ఞాన సమాజంగా మార్చడానికి వీలైన, పుస్తక అభిరుచి కలిగిన సమాజంగా మార్చడానికి ఈ పుస్తక నడక, బుక్ వాక్ అనేది ఉపయోగపడుతుందని ప్రజల్లో చైతన్యం నింపుతుందని అనుకుంటున్నాను. మరొకసారి ఈ బుక్ ఫెస్టివల్ నిర్వాహకులకు, విజయవాడ పౌరులకు అభినందనలు.